We shall overcome. We shall overcome. We shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. We shall overcome. We shall overcome. We shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. The truth will make us see. The truth will make us see. The truth will make us see someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. We shall overcome. We shall overcome. We shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. జగదుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. మణికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రనుగా చింపుమా. పాడు ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. లోకాశతో నీని పొంగొచ్చు మార్గంబుని తప్పితిన్. మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచుని మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తిన బట్టితే ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాదములే పట్టితిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తు విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న. ఈ సమయంలో ప్రభావ మీ వాక్యం అందిస్తుండగా ప్రభావ ఇక్కడ అనేకులు భాగమనుసుకుంది ఈ నామంలో ప్రభావ ప్రతి ఒక్కరు నీ నామం తెలుసుకుని రక్షింపబడినట్లుగా సహాయం అనుగ్రహించిన ప్రభావం. ఇదిగోనైనా ఈ కుటుంబంలో చేరి నేను ఈ విధంగా స్థుతించినట్లు నేను గణపరుస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా. ఇదిగోనైనా ఈ కుటుంబ సభ్యులు వారిని దీవించండి, ఆశ్రయించండి నేను. కుటుంబంలో ప్రతి ఒక్కరు అవసరం తీర్చండి నేను. ఇదిగో నా అన్న కుమారుడు నేను గత సంవత్సరంలో బలహీనతంగా ఉన్నదైనా ఆ యొక్క వారిని ముట్టేటో స్వస్థపరిచారు. అందుని బట్టి పిలుస్తుంటాను. ఇదిగో నా అపాయము ఈ ఎద్దులు ఉన్నదని నాకు ప్రభావం బట్టి మీకు స్తోత్రం. అతని అపాయంలో నుంచి కాపాడి క్షేమాభివృద్ధి కలిగేసి సజీవుల యొక్క చట్ట మరియు పరిచయం మీ బంధనంలో స్తోత్రం తెలియజుకొచ్చుకున్నాను. ఇదిగో నేను ఈ సమయంలో ప్రభావ
ఆరాధన ద్వారా పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానం బట్టి మీకు స్తోత్రమైన వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. సేవకులైనా మీ వాక్యాన్ని వివరించుండగా అనేకులకు మేలులు పొందడానికి సహాయం అనుగ్రహించమని మా ప్రభువును మా వచ్చుడు మా ప్రాణదక్కిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో అడిగి వేడి గురించి ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. తెనాలి నుండి 2002లో యాడికి వచ్చారు. యాడికిలో సేవ ప్రారంభించే దినాలలో బూరుగల నుండి, సీతమ్మ తాండ నుండి, అది ఏ కాలనీ, ఎరకలవాడ నుండి దాదాపు ఒక 25 మంది వచ్చేవారు. అయితే ఇక్కడ వీరికి సంబంధించిన వారు వచ్చినప్పుడు, సార్ మేము అక్కడికే వెళ్తాము, మరి మాకు సంబంధించిన వ్యక్తి అని అన్నారు. కానీ శంకరమ్మ గారు, ఇక్కడున్న పెద్ద ఆయన, అలాగే గురుసాబ్ నాయక్, వీళ్ళందరూ ప్రతి ఆదివారము చిన్న గుడిసెలో ఉన్నప్పుడు సహవాస కూడికలకు వచ్చేవారు. దేవుడు తన పిల్లలను కలుగులో ఉన్న, పొలములో ఉన్న, అరణ్యములో ఉన్న తన ప్రజలను ఆయన హెచ్చిస్తాడు. ఇందాక గురుసాబ్ నాయక్ అంటున్నాడు, సార్ ఇల్లు కట్టేటప్పుడు మా యొద్ద ఏమి లేదు, కానీ మేము ప్రారంభించాము, దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు. శంకరమ్మక్క, అలాగే బావగారు, వారి యొక్క కుమారులను, కుమార్తెలను అందరినీ ప్రభులోకి నడిపించుకున్నారు. లంబాడి కుటుంబములు వారు ప్రభులోకి నడిపించుకొని పిల్లలందరూ ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే నీతిమంతుని గృహమును ఆయన ఆశీర్వదిస్తారు. అందుకు నిదర్శనము ఈ గృహమే. ఆదికాండం 26వ అధ్యాయము 12-13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. యెహోవా ఆ మనుష్యుని ఆశీర్వదించెను. చాలా మంది గొప్పలకు పోయి తిప్పలు పడుతూ ఉంటారు. కానీ 91వ కీర్తనలో దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని విడిపించి అతనిని గొప్ప చేయుదును. అతడు నా నామం ఎరిగినవాడు అని దేవుడే సాక్షినిస్తాడు. యెహోషువతో అన్నాడు, యెహోషువా నిన్ను గొప్ప చేయ మొదలు. దేవుడు మొదలు పెట్టాలి, మనం మొదలు పెట్టుకుంటే నష్టపోతాం. జాషువా నేను నిన్ను గొప్ప చేయుదును అన్నాడు.
అతని గొప్ప చేశాడు, అతని కీర్తిని వ్యాపింపజేశాడు అంట. కనుక ఇస్సాకు అనగా నవ్వు. బాల్యములోనే ఇస్సాకు తల్లిదండ్రులను సంతోషపెట్టాడు, నవ్వు కలగజేశాడు. మన పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. కనుక ఇస్సాకు అనగా నవ్వు. ఇస్సాకు విధేయుడు, ఇస్సాకు ధ్యానించువాడు, ఇస్సాకు ప్రేమ గలవాడు, ఇస్సాకు సమాధానపరుచువాడు, ఇస్సాకు ప్రార్థనాపరుడు, ఇస్సాకు విశ్వాస వీరుడు, ఇస్సాకు నూరంతలు బలము పొందినవాడు. ఇస్సాకును గురించి శత్రువులు సాక్ష్యమిస్తున్నారు. ఇప్పుడు నీవు యెహోవా వలన ఆశీర్వాదము పొందినవాడవు. దేవుడు నీకు తోడై ఉండుట చూచితివి అని అసూయపరులు ఇస్సాకుని గురించి సాక్ష్యమిస్తారు. కారణం ఏమంటే దేవుని యందు భయభక్తులు గల కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించు దేవుడు. అందుకే ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, నువ్వు తీసుకోవాలి. వాడు ఉలిక్కి పడుతున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనము. ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, ఈ దేశమందు పరవాసివై ఉండుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నీవు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు తోడుగా ఉండుట వలన మొదటి మాట, నేను నిన్ను ఆశీర్వదించెదను. ఆశీర్వాదము కొరకు యాకోబు రాత్రంతా ప్రార్థించాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడువను. నీ పేరేమి అన్నాడు? యాకోబు అన్నాడు. ఎప్పుడైతే తన బలహీనత ఒప్పుకున్నాడో ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడును. నేను నిన్ను ఆశీర్వదించెదను అన్నాడు. కనుక మనం వర్ధిల్లాలంటే, మనం ఆశీర్వాదం పొందాలి అంటే ఏం చేయాలంటే మన బలహీనతలు ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనములో, అతిక్రమములను దాచిపెట్టువాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని మహాకనికరము పొందును. కనుక ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్న రక్షకుడు యెహోవా ఇస్సాకును ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. నూతన నిబంధనలో మానవుల పాపముల కొరకు, దోషముల కొరకు, అపరాధముల నిమిత్తమై చనిపోయి లేచిన యేసుక్రీస్తును అంగీకరిస్తే ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో మన తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఒకసారి కిటికీలు నీళ్ళు చల్లబడుతుంది. కిటికీలకు తీస్తారా? ఏమన్నా అవుతుందా? తీతి ఒకసారి చూస్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత గురుస్వామి చల్లబడుతుంది అన్నమాట.
కనుక అక్క శ్వేతక్క ఒక్క తలుపులు ఇంకా కిటికీలు చల్లబడతారు. కనుక దేవుడు నూతన నిబంధన విశ్వాసులకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. మొదటి పేతురు పత్రిక 2లో మీరు ఆశీర్వాదమునకు రాకుండా మళ్ళీ అమ్మ మీరు ఆశీర్వాదమునకు వారసుల ఉంటకై పిలువబడింది. కనుక ఇస్సాకు గొప్పవాడు కావడానికి కారణము దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే నీవు దీవించబడతావు. రెండవ మాట, దేవుడు తోడుగా ఉంటే నువ్వు చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నము, ప్రతి కార్యము అది సఫలమవుతుంది. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయుదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. యెహోవా సఫలము చేసెను. కనుక యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడంట. కనుక యోసేపునకు దేవుడు ఎప్పుడైతే తోడుగా ఉన్నాడో అతడు చేయుదంతయు సఫలము. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి కార్యము, నువ్వు చేసే ప్రతి ప్రయత్నము ఆయన సఫలం చేయవాడు. సఫలం కావడానికి బైబిల్లో అనేకమైన సూత్రాలు ఉన్నాయి. అందులో మొదటి మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాలలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీ బోధింపక తప్పిపోకూడదు. వాటిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు దివారాత్రమును ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని నీవు చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. యవన పిల్లలు అరుణోదయమే లేచి మోకరించి ప్రార్థించుట అలవర్చుకోవాలి. అరుణోదయమే లేచి దేవుని గ్రంథమును ధ్యానించుట అలవర్చుకోవాలి. డ్యూటీకి వెళ్ళే పిల్లలు, ఉద్యోగాలు చేసే పిల్లలు, ఇంటికాడ ఉన్న పిల్లలు తమ తమ వృత్తులలో ఉన్నతమైన వ్యక్తులు కావాలి అంటే ప్రార్థన, వాక్య ధ్యానం. యంత్రాలు స్టార్ట్ చేసేటప్పుడు కూడా, ట్రాక్టర్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనసులో ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేయి, అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. అన్నిటిలో మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించదు. మొదటి కీర్తన 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున యోర నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. అతడు చేయదంతయు, ఆమె చేసేదంతయు సఫలము. సఫలమవుతుంది. కానీ అందరు విఫలులైపోతున్నారు. ఎందుకు? ప్రార్థించటం మానేశారు, ధ్యానించటం మానేశారు,
చిన్నప్పుడు పాప భయపడుతుందంటే తలాపన ఏం పెట్టేవాడివి? బైబిల్ పెట్టేవాడివి కదా. ఇప్పుడు తలాపన ఏముంటుంది? ఫోన్ ఉంటుంది. బైబిల్ స్థానం పోయింది. ఏమైంది? ఎవడో పొద్దున్నే పాడోడు ఫోన్ చేశాలో పెడితే బా హలో 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 అయిపోతుంది. నిద్రపోతున్నావా? పడుకో పడుకో. లేదు నేను చెప్పు. ఎక్కడికి వచ్చేసాను? బైబిల్ స్థానంలో ఏముంటుందండి గురుస్వామి? మొబైల్ ఉంటుంది. మొబైల్ పక్కన పెట్టనురా నీ పండితులు శాస్త్రవేత్తలు మొత్తుకొని చెప్తున్నారు. ఒరే పండుకుండేటప్పుడన్నా పడకకు 5 మీటర్ల దూరంలో పెట్టురా అంటే మా దొరసాం బాబా బిడ్డ కిందనే పెట్టుకొని పండుకుంటాడు. చూసారా? కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్ గ్రంథానికి చోటు ఇవ్వాలి. భక్తుడు అన్నాడు, బైబిల్ నువ్వు మొయ్యి అది నిన్ను మోస్తుంది. బైబిల్ నువ్వు మొయ్యి అది నీ అవసరాలు తీరుస్తుంది, నీ అక్కర్లు తీరుస్తుంది. కనుక దేవుని వాక్యం ధ్యానించడం వలన సపన్నను వచ్చిన యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచు. యాడికిలో విస్తారమైన వర్షాలు పడుతున్నాయి. మా బావకున్న పొలములో పావుల భాగం వేశాడు. 75% ఇంత బాధపడుతుందని రోజు బాధపడుతున్నాడు మా పెద్ద రైతు. ఎందుకో పంట వేసింది ఈరోజు పచ్చగుండు కదమ్మా, అయినా దేవుడు ఏం ఇట్లా కురిపించన్నాడు అంటాడు. చూసారా? కనుక నీవు మాకు సమాధానం స్థిరపరుస్తూ నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలం. ప్రార్థించటం వలన సఫలం. 57వ కీర్తన 2వ వచనంలో మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కనుక నువ్వు ప్రార్థిస్తే ఆయన సఫలం చేస్తాడు. మూడవ మాట ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం యాకోబుతో అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు గురుస్వామి దొరస్వామి నేను నిన్ను విడువను. అంత సాములే ఉన్నారు. మనకెవరున్నారు మన సంఘంలో? గురుస్వామి ఒక ఆసామి, దొరస్వామి ఒక ఆసామి. చూసారా? అంత ఆసాములే మనకు. ఇదిగో దేవుడు అంటున్నాడు యాకోబుతో, ఇదిగో నేను నీకు తోడై నీవు వెళ్ళు ప్రతి ప్రదేశమందు నిన్ను కాపాడుచు. ఆయన ఎందుకు తోడుగా ఉన్నాడంట? నిన్ను కాపాడడానికి తోడుగా ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునకడు నిద్ర. ఇశ్రాయేలు కాపాడువాడు కునకడు నిద్ర. కరోనాలో ఇక్కడ మా మిత్రుడు ఉండేవాడు శంకర నాయక్ కదా, ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. లేడీ నా స్నేహితుడు హాస్టల్ బాయ్స్ ఇంకోడు ఉన్నాడు మధు నాయక్ అని, వాడు ఉండాలి. కనుక భోంచేపల్లి శంకర్ నాయక్ వాడు వెళ్ళిపోయా. అప్పుడే తెలిసింది మీ మిత్రుడు లేడు, వెళ్ళిపోయినాడు మీ స్నేహితుడు అని చెప్పేసి. కనుక దేవుడు నీకెందుకు తోడుగా ఉన్నాడంటే నిన్ను కాపాడడానికి. ఎందుకంటే లోకములో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో దుస్సంఘటనలు,
ఎన్నో కనిపించని ప్రమాదముల నుండి ఆయన కాపాడు. గురుసామి నాయక్ అంటున్నాడు, కుమారుడు కరెంటు షాక్ తగిలి వాడు మేమైతే చనిపోయినాడు అనుకున్నాం సార్, దేవుడైతే జీవం ఇచ్చాడు. రెండవ జన్మ అతని జీవితంలో, మొదటి జన్మ కాదు, రెండవ తన పిల్లలను ఆయన కాపాడే దేవుడు. అందుకని నిన్న ఫోన్ చేశాడు, సార్ ఒకసారి అందరూ వచ్చి ప్రార్థన చేయండి సార్. ఎందుకు? విశ్వసించిన పిల్లలే దేవుని ఆశ్రయిస్తారు, దేవుని సహాయం కొరకు, దేవుని కాపుదల కొరకు. రండి సార్, వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. కనుక ఎందుకు తోడుగా ఉన్నాడంటే నిన్ను కాపాడడానికి. 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6-14 వచనాలలో దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచూ ఉండెను. నువ్వు వెళ్ళే ప్రతి ప్రదేశములో, అందుకే 23వ కీర్తనలో గాఢాంధకారపు లోయల గుండా నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కనుక ఆయన ఎందుకు తోడుగా ఉన్నాడంటే నిన్ను కాపాడడానికి. 5వ మాట, ఆయన ఎందుకు తోడుగా ఉన్నాడంటే నీ కుటుంబంలో తక్కువ అనే పదం వినపడదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అది ఏలియా కాలం. 3 సంవత్సరములు 6 నెలలు దేశమంతటా గొప్ప క్షామము. దేవుడు ఏలియాతో ప్రవక్తతో అన్నాడు, స్టాండప్ అన్నాడు. మొదట కాకులతో పోషించాడు, తర్వాత అది ఆ సాలేపతని ఊరికి వెళ్ళవలయ్యా, అక్కడ ఒక ఆమె నిన్ను పోషిస్తాడు. ఆమె ధనవంతురాలు కాదు, ఐశ్వర్యవంతురాలు అంతకంటే కాదు, ఆమె తల కిరీటము కూడా లేదు. యోగ్యురాలు తన పెనిమిటికి ఒకే ఒక కొడుకు. అంతము వరకు సహించిన వాడు రక్షణ పొందును అని. రే బొంగరాలు ఆడుకోకుండా కాసేపు ఇంటికాడు ఉండరా, నేను పుల్లలు ఏరుకొని వస్తాను. పిల్లప్పుడు మాకు ఇట్లా తలుపులు ఉండేటివి కాదు, తడిక తలుపులు. ఏ తలుపులు? ఎక్కడెక్కడ ముళ్ళు కట్టల్లా, కింద కట్టల్లా, మధ్యలో కట్టల్లా, మళ్ళీ తలకాయ కూడా కట్టాలి. కట్టిన దొంగ కుక్క ఇదిలించుకొని లోపలికి దూరేది. యాడ దొంగ కుక్క వచ్చాదని మాయమ్మ కుండలో ఆహారం పెట్టి కుండ పైన కుండ పెట్టేది, అయినా కుండలు బొగులుకుంటూ తినిపోయేది కుక్క. ఆ కాలంలో కనుక రే 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 కాసేపు ఇంట్లో ఉండు బిడ్డ, ఆ పిండి ఎత్తుకొని పోకోకుండా నేను పుల్లలు ఏరుకొని వస్తాను. అదే దారిలో దైవజనుడు వస్తున్నాడు. ఏమే విశ్వాస పిశాస శంకరమ్మ అనే అమ్మా కొన్ని మంచినీళ్ళు అన్నాడు. నీళ్ళు అడిగాడు, భోజనం అడిగింటే నా పరుగు ఆడబోవును అని అంటే, అయ్యా నా ఇంట్లో ఏం లేదయ్యా, కొంచెం పర్వాలేదమ్మా అందులోనే చిన్నప్పం
నా యొద్దకు భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ ఇంటిలో తక్కువ అనే పదము. కారణమేమి? తనకున్న కొద్ది పిండిలో, తనకున్న కొద్ది నూనెలో ఒక చిన్న అప్పము దైవజనుని యొద్దకు తీసుకుని వచ్చింది. మొదట, చివర కాదు. ఎప్పుడు తీసుకొచ్చింది? మొదట. అందులోనే ఒక చిన్న అప్పం నా యొద్దకు తీసుకు. నీ ఆధ్యాత్మిక జీవితంలో మొదట దేవునికి స్థానమే. దేవుడు నీకు తక్కువ చేయి. దేవుడు నీకు, యేసు ప్రభు ఉన్న దినాలలో 5,000 మందికి అడవిలో ఆహారం కొరత ఏర్పడింది. శిష్యులు అంటున్నారు, పంపి వాళ్ళు బూరుగలకు ఆ వాడకో పోయి తినేసి వస్తారంటే వాళ్ళు పంపాల్సిన పని లేదు, మీరే ఆహారం పెట్టండి అని. ఇలాంటి చిన్న కుర్రోడు దగ్గర 5 రొట్టెలు 2 చిన్న అవి చాలయ్యా మీ ఆకలి తినడానికి అంటున్నాడు దేవుడు. మీ అక్కలు తినడానికి అది చాలు, మీరు పంతులు కూర్చోబెట్టండి. ఆయన చేతులు విరిచి వడ్డించగా వారు తిని తృప్తి పొంది 12 గంపలు ఎత్తారంట. 12. నువ్వు ఆ యేసయ్య చేతిలో ఉంచల్లా. ఇది తక్కువ ఎక్కువ అని ఆలోచన ఉండకూడదు నీకు. దేవునికి ఇచ్చుటలో నువ్వు దేవుని చేతిలో పెట్టు, దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ. 5వ మాట, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు. అది కరోనా కాలం. దేవుడి గాని ఆసుపత్రిలో డ్యూటీకి వేశారు. వాని ముందరే 2 టపాని పోయినారు. వెంటనే ఫోన్ చేసినట్టు, ఆయన 2 పోయినారు, ఆయన ఎట్లా నాయనా, ఒరే నువ్వు డ్యూటీ చేస్తున్నావు నాయనా, దేవుని సంరక్షణ నీకు, నువ్వు భయపడవు. కాదు నాన్న, నా ముందరే వచ్చినారు నాయన వాళ్ళు నా ముందరే వచ్చినారు నాయన, నా ముందరే చేయనైనా. నన్ను ఒకడేదో బాత్రూమ్ పోయి వచ్చిన టపిల్లనే ఎగిరిపోయినాను నాయన. భయపడాకు, నీ దేవుడిని తోడుగా ఉన్నాడు. హిందూపురంలో ఒక చర్చి సభ్యుడు చనిపోయింది. వాళ్ళ శ్మశాన గుంట వర్షంతో నింపబడి ఉంది. ఇంకో చర్చి దగ్గర ఆ చనిపోయిన విశ్వాసుని పాతి పెట్టి వాళ్ళు అంటారు, మా చర్చిలో ఎట్లా పాతి పెడతావు నువ్వు మా శ్మశాన వాటికలో అని వాళ్ళు అడ్డగించి ధర్నా చేస్తున్నారు. ఇక వాళ్ళ ఆఫీసరు, ఒరే డేవిడ్ ఇదేదో నీదే, నువ్వే పోనా అంటే వాడు పోలీస్ ప్రొటెక్షన్తో అబ్బో ఆయన ఎవరు కాదు, ఆ పాస్టర్. చిన్నప్పుడు అందరం ఒకసారి కూర్చొని మాట్లాడుకునేటోళ్ళం. ఆయన ఫోన్ చేశాడు, ఏమయ్యా మొన్న మనవడేనా? నీ మనవడేనయ్యా, నాకు నేనే తెలియదు అంటున్నాడు ఆయన. మేమంతా సాయంత్రం పూట ఒక వెల్డింగ్ షాప్ కాడ కూర్చొని మాట్లాడేవాళ్ళం. అయ్యా వాడు నీ దగ్గర నడిచాడయ్యా అని చెప్పేసి. కొండల డేవిడ్ అని ఆ ప్రాంతంలో గొప్ప సాక్ష్యం. కనుక నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీ దేవుడైన యెహోవా నీకు. కనుక ప్రతి పరిస్థితికి భయపడకూడదు విశ్వాసి, ఆందోళన పడకూడదు విశ్వాసి, ధైర్యముతో ఉండాలి. నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారు? సింహము వలె ధైర్యముగా ఉంటారు. ధైర్యముగా ఉండాలి, ప్రతిదానికి ఆందోళన పడనక్కర్లేదు. ఇదిగో అంటున్నాడు, నేను కదా నీకు ఆజ్ఞ ఇచ్చినది,
నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు దానియేలుతో నెబుకద్నెజరు అంటున్నాడు, అనుదినము నీవు సేవించుచున్నా నీ దేవుడే నిన్ను ఎక్కడికి పంపుతున్నాడు చెప్పు గురుసార్. దాన్ని నేను ఎక్కడ పంపుతున్నాడు? పిల్లి బోనుల గృహానిక, ఎలుగుబంటుల గుహానిక? ఎక్కడ పంపుతున్నాడు? సింహపు గుహలోకి పంపుతున్నాడు. ఎలావా నీ దేవుడే నీకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. యాడికి? సింహాల బోర్లేకి. తలకాయ ఉంది అని అనలే. నీ దేవుడు గొప్పవాడు పో, నీ దేవుడు సర్వోన్నతుడు, నీ దేవుడికి అసాధ్యమైంది ఏది? మరి ఈ సేవకుడి మీద ఎంత ప్రేమతో ఆ రాత్రి నిద్రపోలేదు ఇస్సాకు. తెల్లవారక మునిపే వస్తున్నాడు గుహ దగ్గరికి. జీవము గల దేవుడు సేవకుడైన దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన రాజా చిరంజీవును గనుక నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని గనక సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ఎవరు అనుకుంటున్నావు? ఆయన మనం సృష్టించాడే సృష్టికర్త. ఆ సృష్టికర్త సేవకుడు ఆయన. ఈ రాత్రి దానియేలుతో పాటు మీరు కూడా ఉపవాసం ఉండండి. రేపు మనుష్య మాంసం తింటారు. ఏ మాంసము? అడవి మాంసము కాదు. ఏ మాంసము? అసలు దానియేలు దిక్కు కూడా తల చూపలేదంటే అట్లే కళ్ళతో ఎప్పుడు తెల్లారుడాను ఉన్నాయంట. తెల్లవారుతానే నింద మోపిన ఆ వ్యక్తులు, తప్పులు పడడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తులు, తప్పుడోడని చాటించిన ఆ వ్యక్తులు సింహములా పాలైరి. కనుక ప్రభు కొరకు విశ్వాసి ధైర్యముతో ఉండాలి. ఎబ్రీ పత్రిక 13:6 ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నా జీవితంలో చెలరేగే ప్రతి సమస్యలను గురించి, ప్రతి ఇబ్బందులను గురించి, ప్రతి ఆటంకాల గురించి నేను భయపడను. ఎందుకు? నాకు సహాయకుడు దేవుడు, నన్ను ఆదరించువాడు దేవుడు, నాకు ఆదరణ కలగజేసేవాడు దేవుడు. ఆరవ మాట ఆయన ఎందుకు తోడుగా ఉన్నాడంటే నీకు మేలులు చేయడానికి. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనం. 2వ దినవృత్తాంతములు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టకు నీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇశ్రాయేలు కుమారుడగు జెబద్యా రాజు సంగతుల విషయములలో పైవాడుగా ఉన్నాడు. 10-11 చదువు. మేలులు చేయుటకు అది ఎన్న వచ్చినమ్మని 11వ వచనం చివరి. మీ దేవుడైన యెహోవా ఏమంట? ధైర్యం వహించుడి, మేలు చేయుటకై మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు. మేలు చేయుటకై 31వ కీర్తన 19లో నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక ఆయన మేలు చేయుడి. యోసేపు జీవితములో సొంత సోదరులే అసూయపడ్డారు, సొంత సోదరులే కక్ష కట్టారు, సొంత సోదరులే అమ్మివేశారు. కానీ ఏమంటున్నాడు యోసేపు? మీరు నాకు కీడు చేయ
ఉద్దేశించింది కానీ దేవుడైతే అది మేలుకే ఆయన మేలు చేయు. 84వ కీర్తనలో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానాడు. 7వ మాట అపోస్తుల కార్యములు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. ఆయన తోడుగా ఉంటే శత్రువుల మీద విజయం ఇచ్చే దేవుడు. గిద్యోను చిత్తగించుము యెహోవా మీకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకేలా సంభవించను. యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించని చెప్పొచ్చు. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యాను చేతికి మమ్మల్ని అప్పగించిన అతనితో చెప్పాను. అంతటా యెహోవా తన తట్టు తిరిగి బయలము తెచ్చుకొని వెళ్ళి మిద్యాను చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నన్ను పంపిన వాడు నేనని చెప్పగా నేను నీకు తోడై ఉన్నాను. మనుషుని హతం చేసినట్లు శత్రువులను ఒక మనిషిని హతము చేయనట్లుగా నీవు హతము శత్రువుల మీద విజయం ఇచ్చే దేవుడు కనుక దేవుడు తన ప్రజలతో ఎందుకున్నాడంట? నిన్ను ఆశీర్వదించుటకు. ఏమంటున్నాడు? ఆదికాండం ఏమంటున్నాడు? దేవుడు తోడుగా ఉండుట వలన, ఆయన తోడుగా ఉండుట వలన ఒకటి ఆశీర్వాదం, ఆయన తోడుగా ఉండుట వలన సఫలత, ఆయన తోడుగా ఉండుట వలన తక్కువేమీ కాదు, ఆయన తోడుగా ఉండుట వలన ప్రయాణంలో కాపుదల, ఆయన తోడుగా ఉండుట వలన భయము నుండి ఆయన రక్షించు దేవుడు, ఆయన తోడుగా ఉండుట వలన ఆయన మేలు చేయు దేవుడు, ఆయన తోడుగా ఉండుట వలన శత్రువుల మీద విజయం ఇచ్చే ప్రార్థన చేస్తుంది. చిన్న ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. 2002లో యాడికిలో సేవ ప్రారంభించే దినాలలో శంకరమ్మక్క భర్తను బట్టి, కుమారుడు వారి భార్యలు భర్తలను బట్టి ముగిస్తారు. అలాగే కుమార్తెలు వారి భర్తలను దీవించి, శంకరమ్మక్క అబ్రామును బట్టి ముగిస్తారు. ఇదిగో గురుసాం నాయక్ ఆయన భార్యను బట్టి ముగిస్తారు. కుమార్తెలు కుమారులను బట్టి ముగిస్తారు. పెద్ద కుమార్తె ఇదిగో నర్సింగ్ హోమ్గా సిద్ధపడతారు. రెండవ కుమార్తె కోయిలకుంటలో చదువుతూ ఉండాలి. ఇదిగో కుమారుడు అలాగే చిన్నవానికి కుమార్తె విషయంలో ప్రమాదం నుండి రక్షించారు, కరెంట్ అపాయం నుండి రక్షించారు. ఈ పిల్లలను ఆశీర్వదించు, ఈ పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించు అయ్యా. అనేక దినముల తర్వాత ఈ విధంగా కుటుంబ వారితో సంతోషించుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. సహాయమును మీరు దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి. గురుసాకు నాయక్, శంకరమ్మ, అలాగే
రీపిక, సువార్త, సువర్ణ, దేవరాజ్, డానియేలు దీవించమని అడుగు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతములో నీతిమంతుని గృహము మీరు ఆశీర్వదించు దేవుడవు గనక గురుసాము నాయకు చేసే ప్రతి పనిని దీవించు. ఆయా యంత్రాలు ఉన్నాయి, ఆశీర్వదించండి. డాక్టర్ తీసుకున్నాడు, దీవించండి. పశువులను ఆశీర్వదించండి. పిల్లల యొక్క జీవితాలలో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములను చేయు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అనే మాటలు బట్టి విడుస్తారు. కుమారులు కుమార్తెలను మీరు ఆశీర్వదించండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము, ఆశిస్తున్నాము. రాబోయే దినాలలో తరచుగా ఈ విధంగా సంతోషించటం మీకు కూడా దాయం. ఇక్కడ పాలు పొందిన ప్రతి కుటుంబ, ప్రతి యవనరాలను మీరు దీవించండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తారు. ముందున్న కార్యక్రమాన్ని దీవించండి. యంత్ర శబ్దం ద్వారా ఎదురైతే విన్నారో ఆకర్షించండి. సీతమ్మ తాండలోని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుతున్నారు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృపను అనుగ్రహించండి. నమ్మిన వారు ఉన్నారు, ఆధ్యాత్మికంగా బలపడుటకు మీ కృపను దయచేయండి. ఇదిగో నీ ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినముల తర్వాత చూడుము అన్నారు. అది ఈ దినమున నెరవేర్చిన విధానాన్ని బట్టి ముగిస్తుంది. ఈ సేవలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని వీరి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించారు. మరి తుఫాన్ అలాగే యాజమాన్యాన్ని వారి కుటుంబ సభ్యులను కూడా దీవించారు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు.